Hello guys, welcome to Edu-Maniacs. ఇవాళ మనం మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్లో లెసన్ 1 రేడియోవేవ్ ప్రాపగేషన్ గురించి చదువుకోబోతున్నాం. సో దాని గురించి ముందు తెలుసుకోవాలంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్? Electromagnetic fields are defined as the moving fields of electric and magnetic forces in which the direction of electric field, magnetic field and propagation are mutually perpendicular to each other. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కలిపితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని వస్తుంది గైస్. సో అది ఏంటి ఎప్పుడు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా అవి ఆ రెండు ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్, సో ఆ మూడు కలిపి మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటే, అంటే పర్పెండిక్యులర్ అంటే గైస్ 90 degrees కదా. సో ఇక్కడ మన ఈ డయాగ్రామ్లో చూస్తే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఈ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇంకా ఈ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అలానే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇంకా ఈ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అలాగే ఈ ప్రాపగేషన్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో దే ఆర్ మ్యూచువలీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. So that is the definition of electromagnetic wave guys. And friends, మనకి EM వేవ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది 3 × 10⁸ m/s వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సో ఆ వెలాసిటీని మనము cతో డినోట్ చేస్తాము. సో నెక్స్ట్ టాపిక్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఒక ప్రిన్సిపల్ గైస్. అందులో మనము మన రైట్ హ్యాండ్ని మన రైట్ హ్యాండ్లో ఉన్న ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ అండ్ ద మిడిల్ ఫింగర్ని మనము ఇలా ప్లేస్ చేసుకుంటే, అందులో ఇక్కడ డయాగ్రామ్లో చూసాను గైస్. సో హియర్ మనకి థంబ్ ఫింగర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది ఈతో ఇక్కడ డినోట్ చేశాను. అండ్ హియర్ మన ఇండెక్స్ ఫింగర్ అనేది హెచ్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ మన మిడిల్ ఫింగర్ అనేది డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. సో మన రైట్ హ్యాండ్ చూస్తే మనకి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఇది 90 degree యాంగిల్ చేస్తుంది ఈ రెండిటికి. అలాగే మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా గైస్. చూడండి 90 degree కనిపిస్తుందా, ఇదిగోండి ఇలాగా. అలానే మనకి మన డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అంటే మన మిడిల్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫింగర్కి ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫింగర్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇదిగోండి మనము ఒకవేళ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ని పైకి పెడితే వీ కెన్ సీ ఇట్ ఇన్ ద 90 degree థింగ్. సో హియర్ అలానే ఇలా చూస్తే మనకి ఇది 90 degree ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో అది మనకి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. అదే మనం ఇప్పుడు చదివి చూద్దాం. స్ట్రెచ్ ద థంబ్, పోల్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. Thumb represents the E field direction and forefinger represents the magnetic pole direction and middle finger represents the direction of wave propagation. సో మనం ఇందాక డిస్కస్ చేసుకుందే ఈ పారాగ్రాఫ్లో ఇచ్చారు గైస్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, వెలాసిటీ ఆఫ్ ఈఎం వేవ్ అనేది 3 × 10⁸ m/s అంటే m/s. సో ఆ వెలాసిటీని మనం cతో డినోట్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఫార్ములా ఇచ్చారు, F λ = c. దాన్నే మనం c = F λ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ ద లైట్ వేవ్స్ ఆర్ ఈఎం వేవ్స్ బట్ ఆల్ ఈఎం వేవ్స్ మే నాట్ బి లైట్ వేవ్స్. అంటే మనకి ఇదంతా కూడా లైట్ వేవ్కి సిమిలర్గా ఉంటుంది. అంటే లైట్ వేవ్స్ అన్నీ కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవ్వచ్చు, కానీ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లైట్ వేవ్స్ అవ్వాలి అని కంపల్షన్ ఏమీ లేదు. సో మనం ఫార్ములాకి వస్తే F λ = c. సో ఇక్కడ F అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అలానే లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. C అంటే స్పీడ్ కానీ ఆర్ వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ కానీ మనం ఇక్కడ ఈఎం వేవ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం.
సో స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ EM వేవ్. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఆన్ EM వేవ్స్. EM వేవ్స్ అంటే గైస్ ఇట్ ఈస్ అ షార్ట్ ఫామ్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్. సో మనము దీని గురించి విడివిడిగా టాపిక్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్, రిఫ్లెక్షన్. గైస్, వాట్ ఈస్ రిఫ్లెక్షన్? When EM wave travels from one medium to another medium, then this undergoes reflection. అంటే మనకి ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇచ్చినప్పుడు అది మనకి ఈక్వల్గా రిఫ్లెక్ట్ అయితే అప్పుడు దాన్ని మనము రిఫ్లెక్షన్ అని అంటాము. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ గైస్. సో మనకి ఏంటి, when the electromagnetic waves meet an obstacle, it reflects back is known as reflection of electromagnetic waves or EM waves. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒక ఆబ్స్టికల్ని మీట్ అయినప్పుడు అది మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అంటే ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే. సో ఇన్సిడెంట్ రే అనేది వచ్చినప్పుడు, నార్మల్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అంటాం. సో మనకి ఒక ఇన్ ఫ్రీ స్పేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఎర్త్ వల్ల కానీ, మౌంటైన్స్ వల్ల కానీ, లేకపోతే బిల్డింగ్స్ వల్ల కానీ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది గైస్. సో ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రిఫ్లెక్షన్స్ అనేవి చెప్పినట్టుగా ఎర్త్, మౌంటైన్, బిల్డింగ్ ఇంకా అట్మాస్ఫియర్ లేయర్స్ వల్ల కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది సేమ్ లైట్ వేవ్ లానే అది రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక కండిషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే θ1, θi అండ్ θr అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో θi ఈజ్ ఈక్వల్ టు θr అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. So in skywave propagation or ionosphere propagation, electromagnetic waves are reflected by ionospheric waves. అంటే స్కైవేవ్ ప్రాపగేషన్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి అయోనోస్ఫియరిక్ వేవ్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి. అలానే ఇన్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్లో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై ఎర్త్ సర్ఫేస్. అంటే స్పేస్ వేవ్ ప్రాపగేషన్లో EM వేవ్స్ అనేది ఎర్త్ సర్ఫేస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనకి ఇంకా ఈ ప్రాపగేషన్ అంటే స్కై వేవ్, స్పేస్ వేవ్ అనేది ప్రాపగేషన్లో ఒక కొన్ని టైప్స్, దాని గురించి మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్, రిఫ్రాక్షన్ ఆఫ్ EM వేవ్. అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంటి? బెండింగ్ ఆఫ్ EM వేవ్ వెన్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇస్ కాల్డ్ అ రిఫ్రాక్షన్. అంటే గాయస్, మనకి ఇక్కడ ఒక వేవ్ అనేది ఇచ్చినప్పుడు మనకి అది ఇలా స్ట్రెయిట్గా పాస్ అవ్వకుండా మనకి స్లైట్గా నార్మల్ వైపు కానీ, నార్మల్ నుంచి కొంచెం దూరంగా కానీ మనకి బెండ్ అయింది కదా. ఈ డయాగ్రామ్ అంటే అవే ఫ్రమ్ నార్మల్, ఇది టువర్డ్స్ ద నార్మల్. సో అవే ఫ్రమ్ ద నార్మల్, టువర్డ్స్ ద నార్మల్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకి 2 మీడియమ్స్ ఉంటాయి కదా, ఒకటి డెన్సర్, ఇంకోటి రేరర్. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వచ్చినప్పుడు మనకి ఇన్సిడెంట్ రే అనేది పాస్ అయితే రిఫ్రాక్టెడ్ వే అనేది అవే ఫ్రమ్ ద నార్మల్గా రిఫ్రాక్ట్ అవుతుంది. అదే మనకి రేరర్ మీడియం టు డెన్సర్ మీడియంలో ఇన్సిడెంట్ వేవ్ అనేది పాస్ అయితే రిఫ్రాక్టెడ్ వేవ్ అనేది నార్మల్కి దగ్గరగా అంటే టువర్డ్స్ ద నార్మల్ రిఫ్రాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్. So when a wave passes from one medium to another medium that has a different velocity of propagation, a change in direction of wave will occur. అంటే మనకి ఒక మీడియం నుంచి ఇంకో మీడియం దగ్గరికి పాస్ అయినప్పుడు డిఫరెంట్ వెలాసిటీతో ప్రాపగేట్ అయినప్పుడు ఆ డైరెక్షన్, వేవ్ యొక్క డైరెక్షన్ అనేది మారడం అనేది జరుగుతుంది. సో దిస్ చేంజింగ్ ఆఫ్ డైరెక్షన్ యాజ్ అ వేవ్ ఎంటర్స్ ద సెకండ్ మీడియం. సో ఈ చేంజింగ్లో మనకి ఆ వేవ్ అనేది ఇంకో మీడియంలోకి, ఒక మీడియం నుంచి రిఫ్రాక్ట్ అవుతుంది, అంటే ఎంటర్ అవుతుంది. సో ఆ ఎంటర్ అవ్వడాన్ని మనం రిఫ్రాక్షన్ అంటాం. సో electric magnetic waves are refracted as they pass through layers of atmosphere
which have different densities or different degrees of ionization. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉన్నాయి కదా గైస్, అది ఏంటి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్ అలాగా. సో ఆ అట్మాస్ఫియరిక్ లేయర్స్ నుంచి ఈఎం వేవ్ అనేది పాస్ అవుతూ ఉండగా అవి డిఫరెంట్ డెన్సిటీస్తో లేకపోతే డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ అయనైజేషన్తో పాస్ అవుతుంది. సో ఆ పాస్ అవ్వడంలో మనకి ఈ వేవ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. సో గైజ్, a direction of electromagnetic wave అనేది మూవ్స్ ఫ్రమ్ అన్ ఏరియా ఆఫ్ వన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక ఏరియా నుంచి ఇంకో రిఫ్రాక్టివ్ ఇండెక్స్లోకి పాస్ అయినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది స్నెల్స్ లా అనే దానికి మనము స్నెల్స్ లా అనేది లింక్ అయిందనమాట. సో అదేంటి అంటే n1 sin theta ఈజ్ ఈక్వల్ టు n2 sin theta. సో n1 ఇటు పంపించేసి sin 2 thetaని ఇటు పంపిస్తే మనకి ఈ ఫార్ములా అనేది వస్తుంది గాయస్. సో అంటే అది sin theta 1 by sin theta 2 ఈజ్ ఈక్వల్ టు n2 by n1. సో ఇక్కడ n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం, అలానే n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం. సో theta 1 అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, theta 2 అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ EM వేవ్. So guys, మన నెక్స్ట్ టాపిక్ diffraction of EM wave. So what is diffraction? Bending of EM wave or spreading of EM waves when they pass around the edge of an obstruction is called diffraction of EM wave, and it is due to the wave nature of EM wave. So ఏంటి బెండింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎప్పుడు బెండ్ అవుతుంది అంటే ఒక ఆబ్స్టికల్ యొక్క ఎడ్జ్ నుంచి పాస్ అయినప్పుడు మనకి డిఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది అకర్ అవుతుంది. అంటే అది డిఫ్రాక్షన్ అనేది మనకి టాల్ బిల్డింగ్స్ వల్ల కానీ మౌంటైన్స్ ఎక్సెట్రా వల్ల మనకి డిఫ్రాక్షన్ అనేది అకర్ అవ్వచ్చు. అంటే అసలు డిఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎడ్జ్ అంటే మనకి సపోజ్ బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు లైట్ వేవ్ అనేది ఇలా ట్రావెల్ అయినప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా గైస్. సో ఈ ఎడ్జ్ నుంచి మనకి రిఫ్రాక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఇది ఇలా మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్స్లో మళ్ళీ ప్రాపగేట్ అవ్వడం మొదలెడుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్రాక్షన్ అనమాట. అంటే ఒక ఎడ్జ్ అంటే ఈ బిల్డింగ్ అనేది మనకి ఆబ్స్టికల్. సో ఈ ఆబ్స్టికల్లోంచి మనకి EM వేవ్ అనేది పాస్ అయినప్పుడు ఈ ఎడ్జ్ నుంచి EM వేవ్ అనేది పాస్ అవుతుంది. సో EM వేవ్ అనేది పాస్ అయినప్పుడు మనకి బెండ్ అవుతుంది. సో ఈ బెండ్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో అవ్వచ్చు. సో దాన్ని మనం డిఫ్రాక్షన్ ఆఫ్ EM వేవ్ అనేది అంటాం. లేకపోతే మనకి డెఫినేషన్ ఇంకోలా రాయొచ్చు, అంటే స్ప్రెడింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెన్ దే పాస్ ఓపెనింగ్ ఆఫ్ ఎన్ ఆబ్స్టికల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సేమ్ అదే డెఫినేషన్ని మనం ఇంకో కొంచెం ఈజీగా రాసుకున్నాం గైస్. సో నెక్స్ట్ సో మనకి డిఫ్రాక్షన్ ఆఫ్ EM వేవ్లోనే హైజెన్స్ ప్రిన్సిపల్ అనేది కూడా ఉంటుంది. సో హైజెన్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే అకార్డింగ్ టు హైజెన్స్ ప్రిన్సిపల్ ఎవ్రీ పాయింట్ ఆన్ అ వేవ్ ఫ్రంట్ ఆఫ్ లైట్ ఆర్ EM వేవ్ విల్ యాక్ట్ యాజ్ అ సెకండరీ సోర్స్ ఆఫ్ అ స్పెరికల్ వేవ్లెట్స్. ది స్పెరికల్ వేవ్లెట్స్ కెన్ propagate with the characteristic speed of EM wave and distribute or cover entire area. అంటే ఇది గైస్. సో హైజెన్స్ ప్రిన్సిపల్ అని ఈ డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేస్తాము. అంటే ఏంటంటే ఎవ్రీ పాయింట్ ఆన్ అ వేవ్ ఫ్రంట్ ఆఫ్ అ లైట్ ఆర్ EM వేవ్ విల్ యాక్ట్ యాజ్ అ సెకండరీ సోర్స్ ఆఫ్ స్పెరికల్ వేవ్లెట్స్. అంటే EM వేవ్ యొక్క ప్రతి వేవ్ ఫ్రంట్ యొక్క పాయింట్ అనేది స్పెరికల్ వేవ్లెట్స్ యొక్క సెకండరీ సోర్స్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఈ స్పెరికల్ వేవ్లెట్స్ అనేది స్పీడ్ అంటే EM వేవ్ స్పీడ్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్తో మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఒక ఎంటైర్ ఏరియాని కవర్ చేస్తుంది. సో మనకి ఈ డయాగ్రామ్లో చూస్తే ఇది మనకి వేవ్ ఫ్రంట్, ఒక ఒరిజినల్ వేవ్ ఫ్రంట్. అలానే ఇది మనకి ఒక న్యూ వేవ్ ఫ్రంట్. సో ఇది వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ఒక పాయింట్ అనమాట. సో మనకి
ఈ పాయింట్ నుంచి మనకి ప్రాపగేట్ అయితే దీని నుంచి మనకి ఈ యొక్క వేవ్ ఫ్రంట్ అనేది ప్రాపగేట్ అయినప్పుడు ఈ వేవ్ ఫ్రంట్ అనేది ఈ స్పెరికల్ వేవ్లెట్స్కి ఒక సెకండరీ సోర్స్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఒకసారి మనకి ప్రాపగేట్ అయితే ఆ ప్రాపగేట్ అయిన వేవ్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది వేరే అంటే మళ్ళీ మనకి డిఫరెంట్ అంటే ఇంకా వేవ్ ఫ్రంట్స్ అనేవి ప్రాపగేట్ అవ్వడానికి ఇంకా స్పెరికల్ వేవ్లెట్స్ అనేవి ప్రాపగేట్ అవ్వడానికి ఆ వేవ్ ఫ్రంట్ ఫస్ట్ ప్రాపగేట్ అయిన వేవ్ ఫ్రంట్ అనేది సెకండరీ సోర్స్గా యాక్ట్ చేస్తుంది. సో అది డెఫినేషన్ గైస్ హైజెన్స్ ప్రిన్సిపల్కి. సో దట్ ఈజ్ డిఫ్రాక్షన్. సో మన నెక్స్ట్ టాపిక్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ EM వేవ్. ఇంటర్ఫెరెన్స్ అంటే a combination of two waves coming from the same source like the direct wave and reflected wave are of the receivers and is called as the interference of electromagnetic wave or EM wave. సో మనము డెఫినేషన్ ఏంటంటే ఒక టూ వేవ్స్ యొక్క కాంబినేషన్ అనేది ఒకటే సోర్స్ నుంచి ప్రాపగేట్ అయితే అంటే ఒకటి డైరెక్ట్ వేవ్ డీతో రిప్రజెంట్ చేసి అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఆర్తో రిప్రజెంట్ చేసినట్లయితే ఆ రెండు ఒకే సోర్స్ నుంచి ప్రాపగేట్ అయితే ఆ రిసీవర్కి సో మనకి దాన్ని ఇంటర్ఫెరెన్స్ అని అంటాము. సో ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే గైస్ మనకి ఒకటే సోర్స్ ఉంది. ఆ సోర్స్ నుంచి ఒక రిసీవర్ P అనే రిసీవర్కి Q అనే రిసీవర్కి టూ వేవ్స్ అనేవి పాస్ అయ్యాయి. సో ఆ వేవ్ ఈచ్ వేవ్కి మనకి ఒక కాంబినేషన్ అనేది ఉంది. అంటే ఆ కాంబినేషన్ ఏంటి, సపోజ్ రిసీవర్ 1 అంటే P దగ్గరికి ఒక డైరెక్ట్ వేవ్ ఇంకా ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది ఉంది. సో ఈ డైరెక్ట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్, డైరెక్ట్ అంటే D, రిఫ్లెక్టెడ్ వేవ్ అంటే R. సో ఈ D1 R1 యొక్క కాంబినేషన్ అనేది ఒకటే సోర్స్ నుంచి ప్రాపగేట్ అయింది అండ్ రీచ్ అవ్వడం ఒకటే రిసీవర్కి రిసీవ్ అయింది. సో దీన్ని మనం ఇంటర్ఫరెన్స్ ఆఫ్ P అంటే రిసీవర్ 1 అంటాం. సో ఈ రిసీవర్ 2 దగ్గర ఉన్న ఇంటర్ఫరెన్స్ అలానే D2 R2 Q దగ్గర రిసీవర్ అనమాట. Q అనే రిసీవర్ అనమాట, ఒకటే సోర్స్ నుంచి ప్రాపగేట్ అయింది. సో దట్ ఈజ్ ఇంటర్ఫరెన్స్. సో మనకి ఇంటర్ఫరెన్స్ అనేది హై ఫ్రీక్వెన్సీ స్కై వేవ్ ప్రాపగేషన్ ఇంకా మైక్రోవేవ్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్లో అకర్ అవుతుంది. ఇవి అంటే ఏంటి, స్పేస్ వేవ్ స్కై వేవ్ అంటే మళ్ళీ అంటున్నాను కదా, ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ ప్రాపగేషన్. దీని గురించి మనం ఫర్దర్ వీడియోస్లో చదువుకుంటాము. సో ఇది మైక్రోవేవ్ యాంటెనా గ్రౌండ్ దగ్గర లొకేట్ అయ్యే దగ్గర అంటే అక్కడ అకర్ అవుతుంది. ఇంకా రిసీవింగ్ పాయింట్ దగ్గర వేవ్స్ రీచ్ అయితే ఇంకా డైరెక్ట్లీ కాకుండా రిఫ్లెక్టెడ్ కూడా గ్రౌండ్ ద్వారా రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ కూడా రిసీవింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయితే అక్కడ కూడా ఇంటర్ఫెరెన్స్ అనేది అకర్ అవుతుందన్నమాట. సో మనకి అబ్జల్యూట్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ పాత్ అనేది రిఫ్లెక్టెడ్ పాత్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. సో డైరెక్ట్ పాత్ ఈజ్ షార్టర్ దెన్ ద పాత్ విత్ రిఫ్లెక్షన్ కదా. సో ఒకవేళ మనము ఎగ్జాంపుల్కి ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటే హైట్ యొక్క యాంటెనా ఫ్రీక్వెన్సీ ఇంకా హైట్ ఆఫ్ యాంటెనా అబౌవ్ ద గ్రౌండ్ అనే కాంబినేషన్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ పాత్ 1 and 1' ఈజ్ బౌండ్ టు బి ఎగ్జాక్ట్లీ అ హాఫ్ వేవ్ లెంత్. అంటే మనము ఈ వేవ్ లెంత్లో తీసుకుంటే 1 యొక్క ఈ రెండు డిఫరెన్స్ హాఫ్ వేవ్ లెంత్ ఉంటుంది. సో ఇది ఒకవేళ 1 వేవ్ లెంత్ ఈ ఎడిషన్ చేస్తే 1 వేవ్ లెంత్ వచ్చిందంటే ఈ రెండింటి డిఫరెన్స్ అనేది హాఫ్ వేవ్ లెంత్ ఉంటుంది. సో అలానే 2-2' డిఫరెన్స్ తీసుకుంటే ఆ 2-2' కలిపి డిఫరెన్స్తో 1 వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి ఒక 1.5 వేవ్ లెంత్ అలా ఉంటుంది. సో 2 వేవ్ లెంత్ అలా ఉంటుంది గైస్. సో దట్ ఈస్ ఇంటర్ఫెరెన్స్. సో మనకి ఇప్పుడు ముందు ఇవాళ డిస్కస్ చేసుకున్న ఈ వీడియో టాపిక్స్ ఏంటి గైస్? ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో వచ్చే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ EM వేవ్స్, అవేంటవి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ EM వేవ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డూ కామెంట్ బిలో అండ్ if you like the video please share, subscribe and like. Thank you.
నెక్స్ట్ వీడియోలో మనము వేవ్ ప్రాపగేషన్ అండ్ టైప్స్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ గురించి చదువుకుంటాం.